విభాగాల్లో రావాల్సిన కోరుతున్నాం అండి వేదికపై. థ్యాంక్ యూ. చక్రి గారి దీనిలోని నాకు ఒక మంచి సపోర్ట్ ఇచ్చిన హీరోకి అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మరియు ఈ చిత్రంలో నాతో ప్రయాణించిన చిత్ర బృందం అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మన్నించాలి, మొత్తం తెలుగు నా వల్ల కాదు. థ్యాంక్ యూ. కళాకారులు చాలా మంది ఉన్నారండి, కాకపోతే అవకాశం ఇచ్చే వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ కోవలో చూస్తే నేను చాలా అదృష్టవంతుని, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా నాకు డిజిటల్ స్టూడియో ఒక స్థానం ఇచ్చారు, వాళ్ళ కంపెనీలో నాకు జాబ్ ఇచ్చారు. అండ్ వాళ్ళు ఏ సినిమా చేసినా కానీ ఫస్ట్ అవకాశం నాకే ఇస్తారు. సో నేను అదృష్టవంతుని చెప్పుకుంటాను. ఇంకా డిజిక్ వెస్ట్ కి బసిరెడ్డి సార్కి, సార్ నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇంకా మ్యాన్ బిహైండ్ ఎవ్రీథింగ్ అక్కడ ఉన్నారు పిఎల్కే రెడ్డి సార్. యాక్చువల్ గా ఆయన వేసిన విత్తనము ఈ చెట్టు, ఆయన లేకపోతే ఈ మూవీ లేదు యాక్చువల్ గా. ఎందుకంటే ఫస్ట్ సంతోష్ గారు కలవడం జరిగింది, అక్కడి నుంచే ఈ ప్రయాణం స్టార్ట్ అయింది. దాని తర్వాత నన్ను రిఫర్ చేస్తే ఎన్నో ఆడిషన్లు వర్క్ షాపులు పెట్టి ఇంత చెక్కితే గానీ అప్పుడు నన్ను సెట్ లోకి సెలెక్ట్ చేసుకున్నారు. ఈయన మీ దగ్గర పని చేస్తే ప్రపంచంలో ఎక్కడైనా పని చేయొచ్చు సంతోష్ కృష్ణ గారు డైరెక్టర్, ఎందుకంటే చాలా పని నేర్చుకున్నాను మీ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా కెమెరామెన్ గారు అక్కడ కూర్చున్నారు దేవేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. చాలా సార్లు మా పొరపాట్ల వల్ల తిట్టుకున్నారు, సారీ. కాకపోతే ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నాం మేము, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్, ఈ రోజు మేము ఇంత ధైర్యంగా స్ట్రాంగ్ గా నిల్చున్నామంటే మాకున్న ఒకే ఒక్క బలం మా మ్యూజిక్. అదే మేము చేసిన ఆన్ స్క్రీన్ లో మేము తప్పు చేసినా ఆ బ్యాక్గ్రౌండ్ లో అది కవర్ చేస్తుంది. సార్ థ్యాంక్ యూ సార్. ఒక కళాకారుడికి ఇలాంటి పాట దొరకాలని పూజ చేస్తారు, నేనేం చేయకుండా నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంతోష్. అండ్ థ్యాంక్ యూ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, తెర వెనుక పనిచేసిన డిజిక్ వెస్ట్ యూనిట్ మేనేజర్ కాంతారావు గారు, ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్. అన్న తప్పుగా మాట్లాడుంటే మన్నించండి, ఎన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చాయి. థ్యాంక్ యూ. కొరియోగ్రాఫర్ పైడి రాజు, దాదాపుగా 10 సంవత్సరాలకు పైన మా జర్నీ జరుగుతుంది, నా కోసం వచ్చి చేసినందుకు థ్యాంక్ యూ పైడి రాజు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న ప్రేక్షక దేవుళ్లకు, ప్రచార మిత్రులకు ముందుగా నా నమస్సులు. నాకు రాజన్న సినిమా తరువాత అంత గొప్ప పాత్ర ఇచ్చి నన్ను ప్రోత్సహించిన నా మిత్రుడు సంతోష్కి ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నిర్మాత బసిరెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంగీతం అద్భుతం. ఛాయాగ్రాహకుడు రెడ్డి గారు అత్యద్భుతంగా చిత్రీకరించారు ఈ చిత్రాన్ని, చాలా ఆనందంగా ఉంది. అలాగే పాటల రచయిత గాని, మాటలు గాని, తర్వాత నృత్యాలు గాని చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, ఈ సినిమా ద్వారా ఒక కొత్త దర్శకుడు
మన తెలుగు చలనచిత్ర సీమకు రావాలని, అలాగే నిర్మాతకు బాగా దండిగా డబ్బులు రావాలని, ఇంకా ఇటువంటి 10 సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకోవాలని, 10 మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటూ, ఎలాగూ మన తెలుగు మీద తెలుగు ప్రేమ కథ, ఒక తెలుగు ప్రేమ కథ కాబట్టి మన తీయదనం మీద నేను ఒక చిన్న పంచి వినిపిస్తాను మీకు. అందరూ తెలుగు అభిమానులే. తెలుగు భాష అంటే మాతృభాషని అభిమానించవాడంటూ ఎవ్వరు ఉండరు. కాకపోతే ఆంగ్లం మనలో ఒక దైనందిక జీవితంలో ఒక అలవాటు అయిపోయింది. కానీ మాట్లాడని ప్రయత్నిస్తే తెలుగు భాష అంత తీయదనం ఇంకేదీ లేదండి. దాని మీద తీయదనం మీద ఒక చిన్న పద్యం మేఘడ రామలింగేశ్వరరావు గారని ఆయన చక్కటి పండితుడు, ఆయన రాశాడు. ఆ పద్యం వినిపిస్తా. పాలమీ గడకన్న పాయసనము కన్నా తీయనైనది మన తెలుగు భాష. పంచదారల కన్నా పనసదొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష. జుంటె తేనెల కన్నా జున్ను మొక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష. తీయ మామిడి కన్నా అంతెందుకు తీపులన్నిటికన్నా తీయనైనది మన తెలుగు భాష. తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము, పూజ్య భావము తను వెల్ల పులకరింప. తెలుగు తల్లిని ఎదలోన తలచుకొనుచు అంజలింతమురండి ఓ తెలుగు బిడ్డలారా. అంజలింతమురండి ఓ అయ్యలారా, అమ్మలారా. సహకరించిన హీరో హీరోయిన్లు, తోటి కళాకారులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరో కొత్త హీరో, కొత్త హీరోయిన్ తెలుగు చిత్రం రాబోతున్నారు. చాలా బాగా నటించారు. చాలా చాలా అభినందనలు తెలియజేస్తున్నారు హీరో హీరోయిన్లకి. అలాగే ఈ చిత్రం నటించిన నటీనటులందరికీ కూడాను, సాంకేతికులందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు. తండ్రిగా నటించాను. అయితే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు కృష్ణదేవరాయలు గారు. కానీ నాకు దర్శకుడు సంతోష్ కృష్ణ గారు ఈ పాత్ర గురించి, తెలుగు గురించి చెప్పినప్పుడు తెలుగు మర్చిపోతున్నాము, ఇది కమర్షియల్ గా మన అంటే వాణిజ్యపరంగా మనకి వెళ్తుందా ఇది అని అడిగాను నేను ఆయన్ని. లేదండి, అన్ని ఉంటాయి దీంట్లో, వాణిజ్య అంశాలు కూడా ఉంటాయి. నా అదృష్టం ఏమో కానీ ఒక శ్రీనాథుడిగా, ఒక పోతనగా, నా మొట్టమొదటి ధారావాహికం మర్యాద రామన్నగా, సరే తర్వాత చాలా సినిమాలు అన్ని చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు శ్రీనాథుడిలో పోతనగా చేయడం జరిగింది. అలాగే ధారావాహికం పివి నరసింహరావు గారు తీసిన ధారావాహికంలో పోతనగా చేయడం జరిగింది. దీంట్లో కూడా తెలుగుకు సంబంధించే మనం మర్చిపోతున్నాం. కానీ విదేశాల్లో తెలుగుకి చాలా మంది ఆసక్తి, వాళ్ళకి ఉంటుంది ఆసక్తి. ఈ సినిమా ఖచ్చితంగా విదేశాల్లో చాలా విజయవంతం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రయత్నం చేయాలని ఆలోచన బసిరెడ్డి గారికి కానీ సంతోష్ కృష్ణ గారికి రావడం అనేది చాలా ముదావహం. మనం మర్చిపోయే తెలుగుని ప్రజలకి జ్ఞాపకం చేయడం అలాగా ఉంటుంది. అప్పుడు ఆ రోజుల్లో శ్రీనాథ్ కవి సర్వం సినిమా చేసినప్పుడు రామారావు గారు అనేవారు, 400 ఏళ్ల కిందట శ్రీనాథుడు పద్యాలు మనము మర్చిపోయాము. ఇప్పుడు ఏ అంటే యాపిల్, బి అంటే బ్యాట్, అలా కాన్వెంట్ స్కూల్లో చదివిస్తున్నాం మన పిల్లల్ని. ఈ తెలుగు భాషను మనం ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం శ్రీనాథుడు గారు రాసిన పద్యాలు మనం ఎలా తీయాలని సినిమా అనుకుంటున్నాము, అలాగే 400 సంవత్సరాల తర్వాత ఈ సినిమా చూసి కనీసం తెలుగు నేర్చుకుంటారు కొంతమంది. ఆ రోజుల్లో అన్నారు ఆయన. మళ్ళీ ఈ రోజు నాకు సంతోష్ కృష్ణ గారు కనిపించారు. ఈ విధంగా ఈ సినిమా 400 సంవత్సరాల తర్వాతనైనా జనానికి నచ్చుతుంది ఖచ్చితంగా.
తెలుగు మర్చిపోయిన ప్రజలకు మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. అందులో అనుమానం లేదు నాకు. ఇప్పుడే చూస్తాం సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పచ్చు. వారందరికీ నేను ధన్యవాదాలు తెలిపి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ముఖ్యంగా మన సంగీత దర్శకులు ఈయన చాలా ఎలివేట్ చేశారు సినిమాని, చాలా అద్భుతంగా పైకి తీసుకెళ్లారు, అందులో అనుమానం లేదు. అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఒక ప్రేమ కథా చిత్రం ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చేసిన పెద్దలందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు నిజంగా చెప్పాలంటే అది కొంచెం సిగ్గుగానే అనుకోవాలి. ఒక 2 నిమిషాలు తెలుగులో మాట్లాడాలంటే దానికోసం 10 నిమిషాలు ముందుగా దాన్ని సంసిద్ధం చేసుకోవాల్సి వస్తుంది. చూసారా, వెనక నుంచి అందిస్తే కానీ ముందుకెళ్ళలేని పరిస్థితి మన భాష పరిస్థితి. అలాంటి రోజుల్లో ఒక నిర్మాణ సంస్థ ఏ ముద్దులతోనో ఎలాంటో అశ్లీల చిత్రాలు తీసుకొచ్చి కమర్షియల్గా డబ్బులు సంపాదించుకోవాలి అనే ఊసలో బతుకుతున్న రోజుల్లో ఒక భాష కోసం, ఒక సంస్కృతి కోసం ఒక మంచి సినిమా చేశారు. ఆ సినిమాని ఆదరించాల్సిన బాధ్యత మనకెంతో ఉంది. సో నేను సంగీతం సమకూర్చడానికి ముఖ్య కారణం సంతోష్ కృష్ణ గారు, డైరెక్టర్. ఆయన నన్ను అడిగినప్పుడు తప్పకుండా చేస్తాను, ఒక మంచి యజ్ఞం ఇది, ఆ యజ్ఞంలో ఒక సమిధని నేను అవుతానని చెప్పి సంగీతం సమకూర్చడం జరిగింది. సో అందరూ కలిసి ఈ సినిమాని చాలా బాగా చిత్రీకరించారు. అన్ని రంగాల్లో వాళ్ళ ప్రతిభను తీసుకురావడానికి, ముందుకు తీసుకురావడానికి కృషి చేశారు. ముఖ్యంగా కథానాయకులు కూడా చాలా బాగా ఇందులో వాళ్ళ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చారు. ముఖ్యంగా తెలుగు ఆచార్యులు, ఆయనకి నేను రియల్గా అసలు ఒక ఫ్యాన్ అయిపోయాను మూవీతో. చిన్న పాప బేబీ, తన పేరేంటి, కీర్తన, సాంగ్ అయిపోయిన తెలుగు మీద చిత్రీకరించిన పాట అయిపోయిన వెంటనే ఆ అమ్మాయి ఇక మీదట అన్నయ్య నేను తెలుగులో మాట్లాడతానని కానీ మనసులో నుంచి ఒక తెలియని ఆనందం ఉంది. అంటే ఒక చిన్న పిల్లల పాట ద్వారా ఒక మార్పు వచ్చింది అన్న ఆనందం అనిపించి, ఆ ఆనందాన్ని నేనెందుకు అంటే దాన్ని కొనసాగించకూడదు అని ఈరోజు ఈ వేదిక మీద పూర్తిగా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. పెద్దలందరికీ, మన ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ, తర్వాత మన మిత్రులందరికీ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని రేపు ప్రసార మాధ్యమాలకి సమన్వయకర్తలుగా ఉన్న మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. ధన్యవాదాలు సార్. మనకు ఒక పైరసీని నియంత్రించడానికి ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న ప్రేక్షకులకు మరియు ఏమంటారండి ప్రసార మాధ్యమాల అందరికీ నా వందనాలు. నేను రీసెంట్గా కాన్ ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళి వచ్చానండి. దాని కాన్ ఫిలిం ఫెస్టివల్ అంటే కాన్ చలనచిత్ర ఉత్సవాలకు వెళ్ళి వచ్చాను. అక్కడ నాకు అనుకోకుండా నేను కానీ ఐఎఫ్టీసీ చైర్మన్ గారు కానీ, ఒక
ఒకటే ఫ్లాట్లో ఉన్నాము, మంచి సముద్ర ఒడ్డున లాక్ అయిపోయామండి. అది లాక్ కావడానికి కారణాలు ఉన్నాయనుకోండి, అది లోపల తాళం వెళ్ళిపోయి లాక్ అయిపోయాడు. 2.5 గంటలండి రాత్రి, దాదాపు 12 నుంచి 2:30 వరకు ఫ్రాన్స్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ 2 టెలిఫోన్ నంబర్లు పోలీసులవి ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి నేను మాట్లాడితే వాళ్ళకి అర్థమై సావడం లేదు. అర్థం చేసుకోండి, ఫ్రాన్స్ దే హేట్ ఇంగ్లీష్. ఒక తెలుగతను ఉన్నాడు అక్కడ, కలిశాడు ఫెస్టివల్లో. అతను నేను అడిగాను, ఏదైనా మీరు ఇంగ్లీష్ ఏడాది ఎవరికి మాట్లాడాలని, కానీ ఏం అర్థమే కాదు చెప్తే జవాబులు ఇయ్యారు సరిగా, కష్టం కదా ఈ దేశంలో బతికేదండి. మాకు ఇంగ్లీష్ ఏం అవసరం ఉంది సార్, మా ఫ్రెండ్సే మాకు చాలు అన్నాడు. ఇలా ఒకసారి 2003లో నేను స్టేట్ గెస్ట్గా అమెరికా నుంచి మేయర్ రాన్ లవ్రిన్ చెప్పి నేను స్టేట్ గెస్ట్గా 3 సార్లు వెళ్ళాను చైనాకు. అయితే ఒకసారి నాకు ఇంత ఆశ్చర్యం జరిగిందంటే, మేము ఇండస్ట్రీస్ అన్నింటినీ మేము అక్కడక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తుంటాను, సారీ లేకుంటే అది తడబడుకుంటూ ఇంకా లేట్ అయిపోతుంది. అక్కడ చూస్తే ఫ్యాక్టరీలోకి వెళ్తే ఫ్యాక్టరీ ఓనర్కి ఇంగ్లీష్ రాదండి, అక్కడ ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు, వాళ్ళకి సగం వస్తుంది. అయినా వాణిజ్యంలో కానీ ఆర్థికంగా కానీ చైనా ఎంత గొప్పగా ఎదుర్కొంటూ వెళ్ళిపోయి చూడండి. నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు, MBA చేసేటప్పుడు అది జాపనీస్ స్పెషలైజేషన్ ఉండింది కనుక నేను జపాన్కి వెళ్ళానండి. అక్కడ వాళ్ళ పిల్లలు 1st to 8th grade వరకు ఆంగ్లం చదువుతారంటండి, ఇంగ్లీషు వాళ్ళు సబ్జెక్ట్గా నేర్చుకుంటారు. బయటికి వస్తే మాత్రము ఒక్క సెంటెన్స్ వాడలేరండి. నేను జాపనీస్ నేర్చుకుని అక్కడికి వెళ్ళాను కనుక నేను ఫస్ట్ టైం ట్రైన్ ఎంత పర్ఫెక్ట్ టైం వస్తుందంటే అంత పర్ఫెక్ట్ టైం వస్తుంది. మన ఇండియన్ అలవాటు ప్రకారంగా నేను 1 నిమిషం 1/2 నిమిషం లేట్ వెళ్ళాను, ట్రైన్ వెళ్ళిపోయింది, మా గ్యాంగ్ అంతా వెళ్ళిపోయింది. దాని వెనుక నేను వెళ్ళాల్సి వచ్చింది. ఫూజీ మౌంటైన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళడానికి అంత ఊర్లో నుంచి వెళ్ళాలి కనుక అక్కడ జాపనీస్ తప్పితే ఇంకోటి మాట్లాడాలి కనుక నేను నేర్చుకున్నాను కనుక నేను బయటపడ్డాను. అందరూ ఆశ్చర్యపోయారు, నా తోటి స్టూడెంట్స్ అందరూ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నన్ను ఒక మాటలో చెప్పాలంటే టీవీ రంగానికి పరిచయం చేసింది ఆయన. నేను వచ్చిన పరిస్థితుల్లో తర్వాత నేను అంచెలంచెలుగా ఎదురు చూస్తున్న తరుణంలో నన్ను పిలిచి చుట్టూ వినిపించారు. చాలా అద్భుతంగా ఉంది, కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చని చెప్పారు. ఆయన నాకు వేరే పాత్ర చెప్పారు, ఇందులో నాకు డేట్లు కుదరక చేయలేకపోయాను. ఒకరోజు నేను ట్రైన్ దిగుతూ ఉంటే ఆయన నుంచి ఫోన్ వచ్చింది, ఒక చిన్న క్యారెక్టర్ సార్ అని ఆయన చెప్పబోతున్నారు. ఇంకా నాకు చెప్పాల్సిన అవసరం లేదు, చిన్న లేదు పెద్ద లేదు, పిలిస్తే వస్తానని చెప్పాను. వెళ్ళాను. దీంట్లో ఒక ఎడిటర్ పాత్ర చేశాను. ఈ సినిమా తీయటమే ఒక సాహసం. తెలుగు భాష మీద సినిమా తీయటం అంత చిన్న విషయం కాదు. ఒక చిన్న ప్రేమ కథని దానికి జోడించి నడిపించారు ఆయన. ప్రతి ప్రేమలో కూడా తెలుగుదనం ఉట్టిపడుతుంది. తన మొదటి ప్రయత్నమే ఆయన సాహసం చేశారు. ఆయన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని మనందరికీ కనిపిస్తుంది. ఆ దిశగా ఆయన ప్రయాణం చేయాలని, దానికి అందరి సహకారం, భగవంతుడి సహకారం ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనంత. వన్ స్టేట్మెంట్ అండి. గారితో పరిచయం ఉంది, మహేంద్ర నాకు క్లోజ్ ఫ్రెండ్. సో తన కోసం ఇక్కడికి వచ్చాను. ఒక తెలుగు ప్రేమ కథ చూసిన తర్వాత ఫస్ట్ డైరెక్టర్ గారి కంటే ఫస్ట్ థ్యాంక్ చెప్పాల్సింది వసిరెడ్డి గారికి. తర్వాత యాక్చువల్గా కొన్ని తెలుగులోకి వచ్చేసరికి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎప్పుడు 2009లో డిజిటల్ టెక్నాలజీ వస్తుంది, ఎవరు చూస్తారు ఇదని. నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసుకున్నప్పుడు కూడా చాలామంది విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్క వ్యక్తే తీసుకొచ్చాడు, అది ఆయన ధైర్యం రెడ్డి గారికి. 2 ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఒకటి క్లారిటీ మిస్ అవుతాం మనం సినిమా తీసేటప్పుడు. మనం ప్రయోగానికి సందేశానికి చాలా తేడా ఉంటుంది.
ప్రయోగం అంటే తెలియని విషయం చెప్పటం, చూస్తారో లేదో అనుకున్న విషయాన్ని ప్రయోగం చేయడం. ఒక రంగస్థలంలో రామ్ చరణ్ గారు ఊహించుకోవటం కానీ, 300 కోట్లు పెట్టి బాహుబలి తీయడం కానీ, అది ప్రయోగం అంటారు. కానీ సందేశం అంటే మనకు తెలిసి మనం నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని గుర్తు చేయటం. అంటే మనం నిర్లక్ష్యం చేస్తున్న దాంట్లోనే మనకు దాంట్లో ఎమోషన్ ఉండదు, కానీ దాన్ని ఎమోషనల్గా తీసుకొచ్చి చెప్పడం అనేది చాలా గ్రేట్. చాలా బాగా చేశారు. ఆ విషయాన్ని చాలా పర్టికులర్గా తీశారు సంతోష్ కృష్ణ గారు. చాలా మంచి కంటెంట్ని తీసుకున్నారు. నాకు అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. దాన్ని ఒప్పుకోవడం అనేది అప్పుడెప్పుడు బసిరెడ్డి గారి పేరు విన్నాను, అది ఆయన ధైర్యం. ఇది తెలుగుని ఇది తీయాలి, డబ్బుల కోసం కాదు ఏంటో, అది మీ మంచితనం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ గుర్తు చేశారు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మనం తెలుగుని మాట్లాడలేదు అనుకుంటున్నాం, కానీ మర్చిపోతున్నాం. మాట్లాడుకోవటం వేరు, మర్చిపోవటం వేరు. మనం మాట్లాడలేదంటే మనకు తెలుసు మనం ఏం మాట్లాడబోతున్నాం, కానీ మనం మర్చిపోతున్నాం. అంటే ఇందులో తీసుకున్న లాస్ట్ సీన్ సబ్ కాన్షియస్లో ఉన్న విషయాన్ని టప్ అని ఇంగ్లీష్లోకి వచ్చేసింది. డాక్టర్ అనేది అంటే మనం డాక్టర్ అనే వైద్యుడు అనే తెలుగు పదాన్ని మర్చిపోయాము, మాట్లాడుకోవటం కాదు. అంటే చాలా సెన్సిటివ్ విషయాన్ని కూడా చాలా నీట్గా చెప్పారు. చాలా బాగా నచ్చింది. టీం అందరికీ నా శుభాకాంక్షలు, ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మాది కుప్పం అండి. ఆ కుప్పంలో ఫ్రూట్స్ మిక్స్ జ్యూస్ లాగా మాది లాంగ్వేజ్. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అన్నీ అక్కడ మాట్లాడుకుంటాము. సో మా లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా మాకు మిత్రుడు చక్రి వాళ్ళ బ్రదరు మహేష్ నారాయణ గారు చాలా క్లోజ్ ఫ్రెండు. మా అప్కమింగ్ 2 మూవీస్కి అతనే మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నాము. ఫస్ట్ మూవీకే మేము ఎంచుకోవాలి, బట్ మిస్ అయ్యింది. చాలా బాధపడ్డాను. కసితో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఇప్పుడు వచ్చే ఒక 2 సినిమాలు వస్తుంది. ఈ మూవీ తర్వాత ఇంకొక మూవీ. ఈ 2 మూవీల్లోనే ఆయన టాలెంట్ ఏమనేది అందరికీ తెలుసుకుంటాడు. వాళ్ళ బ్రదర్ పేరు ఖచ్చితంగా నిలబెడతాడు. అలాగే మన చేసిన పెద్దలందరికీ, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నా మిత్రులకు, వార్తాపత్రిక మిత్రులకు, వారపత్రిక మిత్రులకు, ప్రసార మాధ్యమ మిత్రులకు, అంతర్జాలక మిత్రులకు నా నమస్కారం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒక తెలుగు ప్రేమ కథ అంటే దీనికి ఒక విత్తనం ఎక్కడ పడిందంటే 2017లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినది. మన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అప్పుడు వచ్చిన ఆలోచన, నేను అందులో ప్రతినిధిగా పాల్గొన్నాను. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత 2018లో దాన్ని తర్వాత ఆచరణలో పెట్టి కథ మాటలు అన్నీ తీసుకుని రాసుకున్నప్పుడు తర్వాత నా మిత్రులకు వినిపించాను. బాగుందిరా, ఇది మొదటి చిత్రంగా వస్తే బాగుంటుంది, నీకు మంచి అంటే మొదటి మెట్టుగా పనిచేస్తుంది వెళ్ళు అన్నాడు. తర్వాత నేను బసిరెడ్డి గారిని కలవడం జరిగింది. బసిరెడ్డి గారు సార్ ఆయన కూడా ఒప్పుకున్నారు, బాగుంది మొదలుపెట్టండి అన్నారు సార్. అక్కడి నుంచి కాకపోతే ఒక సంవత్సరం జరిగింది. అంటే పోయిన సంవత్సరం డిసెంబర్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్నాం. తర్వాత ఈ నెలలో తర్వాత షూటింగ్ తదంతర కార్యక్రమాలు జరిగింది. కొంచెం వేరే కారణాల వల్ల మొత్తానికైతే నాకు చూసిన తర్వాత బాగా వచ్చింది అనిపించింది. అందరి స్పందన చూసిన తర్వాత మేము పడ్డ కష్టమంతా మర్చిపోయాం. సంతోషం. తర్వాత చెప్పాలంటే మా చిత్ర
సభ్యులు, నటీనటులు, ముఖ్యంగా ముందుగా ఉమ్మడి గాంధీ గారు. ఉమ్మడి గాంధీ గారు పాత్ర గురించి చెప్పిన తర్వాత ఆయన చాలా సంతోషపడి ఏం చెప్పాలంటే వేదిక ముందు చెప్తాను, ఒక్క పైసా కూడా తీసుకోకుండా నటించారు. అట్లా మన కథానాయకుడు కూడా అంతే, కథానాయకుడు కూడా అంతే. అందరూ చాలా ఇష్టంగా చేశారు. వాళ్ళు ఏదో తప్ప వాళ్ళకి ప్రత్యేకంగా ఏమి ఇచ్చలేదు. ఆ తర్వాత మన గారు, భవన్ శంకర్ గారు, నటించిన సాకేత్ మాధవి గారు, వీళ్ళందరూ బాగా చేశారు. మన చిట్టుతల్లి కీర్తన కూడా చాలా బాగా చేసింది. ఆమె మనకి అనుభవం లేదు, ఆయన కూడా చాలా బాగా చేసింది. తర్వాత సినిమా కథలో నేను వాడుకున్న కొన్ని పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలు అంటే పద్యాలు, పాటలు అంటే పెద్దలు లేరు. క్షీరాబ్ది కన్యకు అంటే అన్నమాచార్యులకి ఇక్కడ. ఆ తర్వాత శ్రీశ్రీ గారిది ఏది ఏది చీకటి ఏది వెలుతురు అని. తర్వాత మనం కాళోజీ గారిది ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష నీ వేషం ఎవరి కోసంరా. ఆ తర్వాత బాల రసాల సాల మోపాల్లో కోమల నాగకన్యకు పోతన గారి పద్యం కానీ, రజనీకాంత్ భూమిశ్రుడు మన చరిత్రలో అలసరి పద్యం కానీ. అంటే నేను తెలుగు గురించి చేస్తున్నా కాబట్టి వాళ్ళకి అంటే వాళ్ళు ఏమంటాం పర్మిషన్ అంటారు కదా, అన్ని లేదు నా దగ్గర. అది లేదు అంటే వాళ్ళకి స్వభావంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాళ్ళకి అంటే పొద్దున మళ్ళీ ఏమన్నా పొరపాటుగా మా పాటలు ఎందుకు వాడుకున్నారు, ఏమన్నా అంటారేమోనని భయం, చిన్న భయం అనిపించింది. కానీ నేను తెలుగు గురించి చేశాను, తెలుగు కాపాడడం కోసం చేశాను కాబట్టి అది నా అంటే దాని మీద ఎవరికి ఏం హక్కులు ఉండకపోవచ్చు, అది నా మనందరి హక్కు అనుకుంటున్నాను. ఆ పాటల విషయం, పద్యాలకు అందుకే వాడుకోవడం జరిగింది. తర్వాత ఈ తెలుగు మీద ఇంత అంటే పట్టేం కాదు, ఏదో నాకు కొంచెం ఉంది, మరి నేను తెలుగు పండితులు ఏం కాదు, నాకు కూడా పడబద్దట అన్ని వచ్చేస్తా ఉంటాయి. అయితే నేను 10వ తరగతిలో ఉండగా మా గురువు గారు శ్రీ మనవలం గారు ఆయన కీర్తి శేషులు పరమరించలేరు. దాంతో వాళ్ళను చివరికి ఆ పాపలో కూడా మార్పు వచ్చింది. అంటే మార్పు రావాలి అని చెప్పేసి రాయడం జరిగింది. అట్లా ఇంకా నాకు నటీనటులందరూ మనకు భవన శంకర్ గారు కానీ, కృష్ణమూర్తి గారు కానీ, వీళ్ళందరూ మనకు చాలా బాగా సహకరించారు. వాళ్ళ ఏర్పాటు లేకపోతే నేను చేసలేను. తర్వాత సాంకేతిక నిపుణులకు వచ్చేసరికి నేను ముందుగా మహేష్ నారాయణ గారు భయ్య అన్న ఆత్మీయులు, మాకు వేరే రకంగా ఆత్మీయులు. వెళ్ళి కలిసిన తర్వాత నాకు ఇలా అనుకుంటున్నాను, చిన్నది గంటన్నర కన్నా ఎక్కువ రాకపోవచ్చు, చిన్నగా అనుకుంటున్నాను, మీరు చేయాలి అన్న, చేస్తాను అన్నాను. నేను చెప్పాను నాకు ఈ పాట కావాలి, ఇట్లా క్షీరాబ్ది కన్యకకు నాకు కొత్తగా కావాలి. చాలా బాగా ఇచ్చారు. అక్కడ మీరు క్షీరాబ్ది కన్యకకు పాటని మీరు అంతర్జాలంలో చూస్తే అది వేరే రకంగా ఉంటుంది. ఇది అసలు చాలా బాగుంది. ఫ్యూజన్ అంటాం కదా, ఆటోసం చాలా బాగా ఇచ్చారు. నాకు ఎప్పుడు 100 సార్లు వింటూ ఉంటాను. వింటూ కూడా అదే ఆ పాట. తర్వాత తెలుగు పాట చాలా బాగా ఇచ్చారు. ఆ తర్వాత ఏది చీకటి ఏది వెలుతురు సరికొత్తగా కొట్టారు. అంటే అంతకుముందు వేరే ఉండే, ఆయన మళ్ళీ ఈవెన్ మళ్ళీ కాదనుచు ఆ పాట. ఆ తర్వాత నేపథ్య సంగీతంకి వచ్చేసరికి చాలా ఇంకా అది ఒక క్లాసిక్, మీరు క్లాస్ మూవీ చూస్తూ అంటారు కదా, అలా వచ్చింది సంగీతం. అలా రావాలని అడిగాను నేను, నాకు ఇలా కావాలండి, ఇలా కావాలని అడిగినట్లుగా ఇచ్చారు. కానీ నేను అడిగినట్లు ఆయనకి ఇవ్వలేకపోయాను. నన్ను సంతృప్తి వచ్చారు, నేను ఆయన సంతృప్తి పట్టలేకపోయాను. క్షమించండి ఏమనుకోకండి. తర్వాత ఇక మా ఛాయాగ్రాఫర్ రేవంత్ రెడ్డి సరే, ఆయన ఒక దాదాపు 5-6 ఏళ్ళ నుంచి మేము ప్రయాణం చేస్తున్నాము. ఆయన గరుడ వేగ, తర్వాత మనకి అజయ్ విన్సెంట్ గారి ఆపరేటివ్ కేంద్రం అలా వాడికి చేస్తున్నాడు. నేను నీతోనే చేస్తాను ఎన్నో రోజులు నాకు వెయిట్ చేశాను. సో ఇది మా ఇద్దరం కలిసి చేసాము. నాకు చాలా బాగా సహకరించారు. నేను ఎప్పుడైనా కొంచెం కోపడ్డా కూడా ఆయన కూల్గా ఉండేవాడు. నేను డైరెక్టర్ కదా, మనం కొంచెం ఎమోషనల్ అయిపోతూ ఉంటాం.
మంచిగా హ్యాండిల్ చేశాను, చాలా బాగా అనిపించింది. తర్వాత మన నిత్యం రాజశేఖర్ గారు ఉన్నాయి 2 పాటలు కానీ చాలా బాగా చేశారు, చాలా బాగా కంప్లీట్ చేశారు. ముఖ్యంగా తెలుగు పాటలు అవి చిన్న మూమెంట్స్ కనుగొంటాం, చిన్న స్టెప్స్ అవి చాలా బాగా చేశారు, మంచిగా అనిపించింది. ఇంకా మన తూర్పు మా కృష్ణమూర్తి గారు ఆల్రెడీ తొలి పరిచయం ఇంకా 2 సినిమాకి చేశారు, చాలా బాగా చేశారు. ట్రైలర్ కూడా ఆయనే పరిచేశాడు సంవత్సరం కూడా. ధన్యవాదాలు సార్. అయితే ఇంకొక ముఖ్య వ్యక్తి గురించి చెప్పుకోవాలి. అంటే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మొదటగా కలిసింది అంటే డిజిటెస్ట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు మంచి చిత్రాలు ఎంకరేజ్ చేస్తారంటే నాకు ఒక మిత్రుడు చెప్పారు. ఆయన పేరు శ్రీపాల్ రెడ్డి అని మేదిపట్నం. ఆయన చెప్పిన తర్వాత నేను వెళ్ళి కలిశాను. కింద డైరెక్టర్ గారు ఉంటారు, ఆయన పేరు కేఎల్కే రెడ్డి గారు అని చెప్పి. ఆయన వెళ్ళి కలిశాను. నన్ను ఏం చేసావు ఏంటి అని ఏం అడగల. నేను నిజానికి అప్పటికి 8 లక్ష చిత్రాలు చేశాను, నాకు అంతర్జాలంలో ఉన్నాయి చూసుకుంటూ. అవి కూడా ఏం అడగల, కథ చెప్పమన్నాడు, కథ విన్నాడు. విన్న తర్వాత బాగుంటుంది ఒకసారి మాట్లాడి మీకు చెప్పేస్తాను. నాకు వితిన్ ఒక 5 డేస్లోనే 5 రోజుల్లోనే అసలు ఇక నేను షూటింగ్ వెళ్ళిపోయినా ఇంకా అని చెప్పేసాను. ధన్యవాదాలు సార్ కేఎల్కే రెడ్డి గారు. ఎక్కడున్నా సార్ చివరిగా ప్రవేశపెట్టాలని గతంలో మనకందరికీ తెలుసు, మామూలుగా మన ఫోటో కెమెరా అయినా రీల్ ఉంటుంది, 36 స్నాప్స్ తర్వాత మళ్ళీ కొత్త రీల్ వేసి దానికి నెక్స్ట్ టెక్నాలజీలో భాగంగా చిప్ వచ్చింది. అదేవిధంగా డిజిటల్ టెక్నాలజీ, గతంలో సినిమాలు రీల్ ఉంటే దాన్ని తీసేసి డిజిటల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఎందుకంటే వారు విద్యారంగంలో ఉన్నారు, మా కాలేజీకి అకాడమిక్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ కాబట్టి గత 30 సంవత్సరాలుగా వారితో ఉన్న అనుబంధంతో చెప్తున్నా. ఇండియాకు వచ్చి కోట్లలో నష్టపోయింది. గంగాపుత్రులు కానీ మన ఊరు సొంత ఊరి కథ, వారికి ఇంతవరకు నంది అవార్డులు 6 వచ్చినాయి. భార్య పిల్లలు అమెరికాలో ఉన్నా ఏదో వేయాలనే తపనతో ఇక్కడ ఇండియాలో ఉండి ఎంతో శ్రమిస్తున్నారు. సార్ ఈ సినిమా చూస్తుంటే మీకు తప్పకుండా మంచి భవిష్యత్తు. ఎందుకంటే చనిపోయిన దాసరి నారాయణరావు గారు, చనిపోయిన టి కృష్ణ కళ్ళలో కూర్చుంటే కనిపిస్తుంది. ఎందుకంటే వారు తెర మీద కనిపించారు కానీ ప్రతి పోర్షన్లో మీ పాత్ర ఉంది, అట్లా చిత్రీకరించారు. అన్న బసిరెడ్డి గారు ఫోన్ చేస్తే మహబూబ్నగర్లో మా సొంతలు వేరే ఫంక్షన్స్ ఉన్నా వారు అడిగిన వెంబడే రావడం జరిగింది. రియల్గా సినిమాలో ప్రతి అణువులో ప్రతి క్షణంలో మీ యొక్క పాత్ర కనిపిస్తుంది. చాలా బ్రహ్మాండంగా తీసారు. పెద్ద ఆయనను ఒక సూచన ఏంటంటే మరి చెప్పొచ్చో లేదో, ఇంటర్వెల్ ఒక 2 నిమిషాల 1 సెకండ్ వెనక్కి లాగితే ఈ పెద్ద ఆయన చనిపోయిన తర్వాత చేతిలో చేయి హీరో బయటికి తీసుకుంటారు. ఆడ బ్రేక్ ఇస్తే ఇంకా బ్రహ్మాండం ఉంటుంది నా ఫీలింగ్. ప్రేక్షకుడిగా చెప్తున్నా, ఒకవేళ నేను నా హద్దులు దాటితే మన్నించాను అన్నకి చెప్పిన. ఎందుకంటే 2 మినిట్స్ చూసుకున్న టైం కూడా దాంతో వాళ్ళందరికీ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఏది ఏమైనా సార్ ఇక వాళ్ళ చేతిలో ఉంది సినిమాను. ఎందుకంటే కోట్లు వెచ్చించి రాత్రి పగలు శ్రమించి సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ తెలుగును, ఈ మన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ఎంతో విశిష్టంగా ఎంతో మనసు పెట్టి తీసిన సినిమా ఇది. పెద్దలు బసిరెడ్డి గారు వారు తప్పకుండా దేశ విదేశాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి మన యొక్క తెలుగు చలనచిత్ర ప్రతిభను మరొకసారి ప్రపంచానికి తెలియజేస్తారని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాను తెరపైనే చూడాలని, పైరసీకి దూరంగా ఉండాలని, అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ